హైకోర్టు విభజన జరిగినందుకు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత. తెలంగాణ అడ్వకేట్లకి మేము కూడా అడ్వకేట్స్ కాబట్టి చెప్తున్నాం. రెండోది ఏంటంటే ఇది పరిపాలనా విభాగంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జరిగింది, కానీ లేట్ అయిపోయింది. ఇప్పటికే ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని తెలంగాణ హైకోర్టు విభజించాలి. కానీ హైకోర్టు భవనాలు అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల అమరావతిలో వాళ్ళు లేట్ అవ్వడం జరగడం, చంద్రబాబు నాయుడు అమరావతి సిటీ కడుతూ అందులో భాగంగా తొందరగా కడతామన్నాడు, ఆయన ప్రయత్నాలు చేశాడు కానీ అక్కడ సాధించలేకపోతే లేట్ అయింది. సరే, ఈ లోపల ఇవన్నీ ఉద్యమంలో హైకోర్టు న్యాయవాదులు కానీ అందరు న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది ఒక ఉద్యమంలో భాగంగా న్యాయవాదులు చేసిన ఉద్యమం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అన్ని కోర్టులు కూడా ఆ రోజు బాగా పెద్ద ఎత్తున చేశారు. తదనంతరం కూడా మన రాష్ట్రం విడిపోయినా కూడా మా కోర్టు మాకు కావాలి అన్న పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కానీ న్యాయవాదులు కోరుకున్నారు. సత్వర న్యాయం అందాలంటే కోర్టులు అందుబాటులో ఉండాలి. ఈరోజు ఇప్పుడు ఇంతకుముందే మీరు న్యూస్ చదివారు, మన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనలో జనరల్గా మాట్లాడుకుందాం. పరిపాలనలో ప్రభుత్వాలతో పాటు న్యాయం జరగాలంటే కోర్టు జోక్యం తప్పనిసరి పరిస్థితులు అయిపోయినాయి. ఈ రోజు అమరావతిలో కోర్టు ఉండటం వల్ల, తెలంగాణలో హైదరాబాద్లో మన కోర్టు మనకు ఉండటం వల్ల మాకు ఈ సామాన్య ప్రజలు ధన్మని కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం బ్రదర్ అన్నట్టుగా శ్రీకాకుళం నుంచి అంత లాంగ్ నుంచి ఇక్కడ రావాలంటే, ఇంతకుముందు 3 హైదరాబాద్లో ఉన్నారంటే అది తప్పదు కాబట్టి ఉన్నాం. రాష్ట్రం విడిపోయినాక అన్ని విభాగాలు దేనికి దానికి విడిపోవాల్సిన అవసరం ఉంది. ఆ విడిపోవడం వల్ల మొట్టమొదటిగా చేయాల్సింది పరిపాలన వికేంద్రీకరణలో ఫస్ట్ కార్యవర్గాన్ని విభజించినాక న్యాయ వ్యవస్థ విభజించాలి. న్యాయ వ్యవస్థ ఇంత లేట్ అయిపోయింది, 4.5 years అయిపోయింది. సరే, ఇప్పటికైనా సరే సంతోషం, తొందరగా అయిపోయింది. 100% ఇది ఇంత లేట్ కావడానికి మాత్రం సరే ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ గారి వైఫల్యం మనం చెప్పుకోవచ్చు. వైఫల్యం అని అంటాం కూడా లేదు, ఆయన ప్రయత్నం చేశాడు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మిగతా విషయాల్లో అయినా దీన్ని కూడా పోయి ప్రజలు చేసినట్టు బాగుండే చేసి ఉండొచ్చు, ఆయన చేసినంత కూడా చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా లేట్ చేసింది. ఈ రోజుకైనా మన కోర్టు మనకు వచ్చేందుకు సంతోషం. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఎంప్లాయీస్ విషయంలో, మన పంచాయతీ కార్యదర్శుల విషయంలో కూడా ఈ రోజు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వము మేము నిరుద్యోగ సమస్యను ఇస్తాము, ఇప్పుడు మాకు నీళ్లు నియామకాలు నిధులు వచ్చిన భాగంగా తెలంగాణ వచ్చి ఈ నియామకాలు చేపట్టే ప్రతి దాంట్లో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫెయిల్ అవుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏం చెప్పింది, మళ్ళీ ఈరోజు 12 క్వశ్చన్లకి మీరు ఇంగ్లీష్లోనే వచ్చారు. తెలుగు మీడియం విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే పంచాయతీ కార్యదర్శి చిన్న పోస్ట్ మేడం, ఒక విలేజ్ లో ఉండే కార్యదర్శి, గవర్నమెంట్ పోస్టు వాళ్ళు అసలు అప్లై చేసింది 10,000 మంది పోస్టులు, 11,000 మంది పోస్టులు ఇస్తే 10 లక్షల మంది అప్లై చేశారు. 10 లక్షల మందిలో ఒక 4,70,000 మంది దాదాపు తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు. ఆ తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగులో క్వశ్చన్లు ఇవ్వాల్సింది ఇంగ్లీష్లో క్వశ్చన్లు ఇచ్చారు. దాన్ని అది క్లారిటీగా చెప్పింది నేను హైకోర్టు. మీరు ప్రభుత్వము ఇచ్చేటప్పుడు మీరు తప్పును చేసి సమర్థించుకోవడం కాదు, దాన్ని సమర్థించుకోకుండా సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయాలి. అంతమంది విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళకి ఉద్యోగాల జీవిత సమస్య ఇది. ఉద్యోగాల కోసం మన తెలంగాణ ఏర్పడింది. ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చింది, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడ లేదు. అలాంటి పరిస్థితులు ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ పబ్లిక్ కమిషన్ మన కర్మం మనకేందో కానీ మరి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఎప్పుడు కూడా కంపల్సరీ ఎవరెవరు జోక్యం చేసుకోవాలి, తప్పులు తొలుతూనే ఉండి ఇంతవరకు నోటిఫికేషన్ మార్చి ఒకే నోటిఫికేషన్ మీద అపాయింట్మెంట్ ఇచ్చిన చరిత్ర లేదు. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు బ్రదర్ అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అయినా సరే ఉద్యోగాల విషయంలో కోర్టుకు వెళ్ళాలంటే సామాన్యమైన ప్రజలు హైకోర్టుకు వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం. హైకోర్టులో కేసు చేయాలన్న దావా లక్షలతో కూడిన ఖర్చు, అవైలబిలిటీ ఉండదు. సరే, ఇప్పుడు ఇవన్నీ సమస్యలు భాగంగా ఎందుకంటే కోర్టు రాబట్టి మిగతా కార్యక్రమాల్లో కూడా ఈ దైనందిక జీవితంలో మనకు న్యాయ వ్యవస్థ భాగం అయిపోయింది. ఆ న్యాయ వ్యవస్థ భాగం కావడం వల్ల మన దగ్గరలో సత్వర న్యాయం చెందాలంటే కోర్టులో అందుబాటులో ఉండాలి. మన హైకోర్టు మనకు వచ్చినందుకు మనకు అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది శుభసూచకం. వాళ్ళకు కూడా అమరావతిలో కోర్టు రావడం వల్ల వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది. ఏదేమన్నా కానీ కొంచెం లేటుగా అయినా సరే మన కోర్టు మనకు వచ్చింది, మన న్యాయ వ్యవస్థ సజావుగా జరిగింది. ఇప్పుడు మనకు ప్రధానమైన సమస్య ఏమంటే, కోర్టు విభజించారు, రేపు కేసులు విభజిస్తారు. కొన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులు విభజన కేవలం ఇవాళ 27వ తారీఖు ఇవాళ 1వ తారీఖు అక్కడ ఫంక్షనింగ్ స్టార్ట్ కావాలి. 1వ తారీఖు నుంచి అక్కడ వ్యవస్థ అక్కడ, ఇక్కడ వ్యవస్థ ఇక్కడ ఇదే హైకోర్టులో ఇదే హైకోర్టులో జరుగుతుంది. ఈ హైకోర్టులో జరుగుతున్నప్పుడు ఆ కోర్టులన్నీ విభజించి, ఆ కేసులన్నీ విభజించి ఆ న్యాయమూర్తులు కేటాయించేది పెద్ద సమస్య. ఆ సమస్య కూడా పరిపుష్టిగా ఎక్కడ వివాదాలు లేకుండా సజావుగా సాగాలి, ఆ విభజన కూడా సజావుగా సాగాలని కోరుకుంటున్నాం.